హలో! హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా కొత్త ఇల్లు కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టాము. ముందుగా భూమి పూజ జరిగింది. పూజ ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో ఉంటుంది. చూసేద్దాం. రాజంపేటలో మాకు ల్యాండ్ ఉందండి. సో, ఈ ల్యాండ్ వచ్చేసి 6.30 సెంట్లు ఇది. సో, ఈ స్థలంలో మేము కొత్త ఇంటిని నిర్మించబోతున్నాము. ఇదేనండి. ఈ యెల్లో రాయి ఉంది కదా! అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మా ప్లేస్ అన్నమాట. సో, మేస్త్రి వాళ్ళొచ్చేసి ముందుగా ముగ్గు పోస్తున్నారు. వాళ్ళు మెజర్‌మెంట్ చేసుకుంటున్నారు. ఒక దారం కట్టి. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ హౌస్‌ని ముందుగా మన మైండ్‌లో ఉంచుకొని, ఆ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అనేది ఇంజినీర్‌తో కలిసి మాట్లాడి డిజైన్ చేయించుకోవాలి. మా పిల్లలు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, ఆ విధంగానే ఆర్కిటెక్చర్ ఇంజినీర్ సుష్మా చక్కగా ప్లాన్ చేసిచ్చారు. సో, ఆ విధంగానే వీళ్ళు ఇక్కడ ముగ్గు పోస్తున్నారు. ముగ్గు పోసిన మరుసటి రోజే మేము లగ్నం చేశాము. అంటే భూమి పూజనే మేము లగ్నం అని కూడా అంటాము. ఇల్లు కట్టడానికి ముందు ఈ లగ్నం చేస్తారనమాట. లగ్నం చేయడానికి మంచి రోజు, మంచి ముహూర్తం చూస్తారు. సో, అది చూసి ఆ రోజు నుంచే ఇంటి పనులు ప్రారంభమవుతాయి. మాకు తెల్లవారుజామున 2:30 నుండి 3:30 ప్రాంతంలో బ్రహ్మీ ముహూర్తంలో పూజ జరిగింది. ఆ పూజకు 11 మంది ముత్తైదువులను పిలిచాము. పంతులు గారు పూజా కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ ముత్తైదువుల చేత ముందుగా 5 రాళ్ళకి పసుపు పూసి బొట్లు పెట్టించారు. ఆ తర్వాత 5 పోగుల దారానికి తోరంలాగా అంటే పసుపు కొమ్ము, ఒక పువ్వు, మామిడి ఆకు తోరంలాగా కట్టి ఈ రాయికి కట్టమన్నారు. సో, ఆ విధంగా వీళ్ళంతా చేస్తున్నారు. ఇక్కడ తెల్లవారుజామున పూజ కాబట్టి చీకటిగా అనిపిస్తోంది. ఈ విధంగా 5 రాళ్ళకి తోరం కట్టారు. ఆ తర్వాత పంతులు గారు పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ పూజలో మా అబ్బాయి ఒక్కడే కూర్చున్నాడు. మా కోడలు లేదు. ఎందుకంటే తను యూఎస్‌కి వెళ్ళిపోయింది. తనకు లీవులు లేవు. తను అర్జెంట్‌గా యూఎస్‌కి వెళ్ళాల్సి వచ్చింది. సో, మా అబ్బాయి ఒక్కడే పూజ చేయాల్సి వచ్చింది. ఈ 5 రాళ్లకు మామిడాకు కట్టారు. ఈ రాళ్లను ఈశాన్య దిశలో తవ్విన గుంతలో పెట్టి పూజ చేయాలి. ఓం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంఘ్రేగం స్మరామి. ఇక్కడ కలశం పెట్టి పూజ చేస్తున్నారు. అలాగే నైవేద్యంగా వడపప్పు పెట్టారు. అలాగే పళ్ళు, పూలు ఇవన్నీ పెట్టి పూజ చేస్తున్నారు. అలాగే నవరత్నాలు, నవధాన్యాలు కూడా రెడీగా ఉంచుకున్నాము. ఇవన్నీ పచ్చి పాలల్లో ఈ నవధాన్యాలు, చిల్లర వేసి కలిపి ఉంచుకోవాలి. వీటిని ఒక్కొక్కరు వచ్చి గుంతలో 3 సార్లు వేయాలన్నమాట. మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారేమో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట. ఇక నేను కూడా అక్కడ కూర్చొని గోత్రాలు, పేర్లు అవి చెప్పాను. ఈలోగా మా కోడలు జాహ్నవి మిస్ అయింది కాబట్టి తనకు వీడియో కాల్ చేసి చూపించాము. పూజా కార్యక్రమానంతటిని. స్వాదుః పవస్వదివ్యాహి జన్మనే స్వాదుర్గాయ భవేతనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధమాగమ్మతాభ్యాయ హరణీర్య ప్రణవః పార్వతీసుతయే జయ జయ విఘ్నేశ్వర మహారాజ్ కి జై. ఓం ఏకదంతాయ విద్యాతం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శతమూలా సదాంకురా సర్వ. ఇక్కడ శంకుకూర్మ యంత్రానికి పూజ చేస్తున్నారు. ఈ యంత్రాన్ని ఈశాన్య దిశలో తవ్విన గుంతలో పెట్టి పైన కట్టడం చేయాలి. ఇది చేస్తే మనకు ఇంటికి చాలా మంచిది. ఆ తర్వాత ఈ 5 రాళ్ళకి కూడా పూజించి, కొబ్బరికాయ కొట్టి, కర్పూర హారతి ఇచ్చారు. తర్వాత అక్షింతలు కూడా వేశారు. ఇక్కడ పూజించిన ఈ 5 రాళ్లతోనే పునాది కట్టడం ప్రారంభమవుతుంది. ఈ పూజించిన రాళ్లను ముత్తైదువుల చేతి మీదుగా ఒక్కొక్క రాయిని ఒక్కొక్క ముత్తైదువు అందిస్తూ ఉంటుంది. తరువాత ఈ త్రవ్వి ఉంచుకున్న గుంతలో మొదటగా పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసి ఒకసారి భూమిని తగిలి నమస్కారం చేసుకోమన్నారు. ఎందుకంటే భూదేవి మీద మనం ఇల్లు కడుతున్నాం కాబట్టి అమ్మా తల్లి క్షమించు అని నమస్కారం చేసుకోవాలట. ఈ ప్లేస్‌లోనే రాళ్ళు పెట్టి కట్టే ప్లేస్ ఇది. ముందుగా పసుపు, కుంకుమ, అక్షతలు అన్నీ వేసిన తర్వాత పాలు, నవధాన్యాలు, చిల్లర వేయమన్నారు.
సో, ఒక్కొక్కరు వచ్చి 3 సార్లు వేయాలట. ఇక్కడ మా అబ్బాయి ముందుగా పాలు పోసి నవధాన్యాలు 3 సార్లు చల్లుతున్నాడు. ఇక్కడ మేస్త్రి వచ్చి సిమెంటునంతా వేస్తున్నాడు. సో, ఈ సిమెంట్ పైన మనం పూజించిన యంత్రాన్ని పెట్టి, దానిపైన ఈ 5 రాళ్లను పరిచి సిమెంట్ వేసి దాన్ని పైన వేసేస్తారనమాట. ఈ సిమెంట్ పైన యంత్రాన్ని సెంటర్‌లో పెట్టమన్నారు. సో, ఈ యంత్రాన్ని పెట్టిన తర్వాత శంకుని కూడా యంత్రానికి ముందు భాగంలో పెట్టమన్నారు. అంటే ఇది మనకు ధ్వజస్తంభంలాగా పనిచేస్తుందన్నమాట మన ఇంటికి. ఆ తర్వాత నవరత్నాలు వేస్తున్నాడు. దీని తర్వాత పంచలోహాలు కూడా చుట్టూ వేశాము. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత మనం తోరం కట్టి ఉంచుకున్న రాయిని మా అబ్బాయి అందిస్తున్నాడు. ఈ యంత్రం పైన ఈ రాయిని పెట్టారు. ఆ తర్వాత ముత్తైదువులంతా ఒక్కొక్కటి అందిస్తూ వచ్చారు. చుట్టూ పెట్టేసి ఇంకో 5 రాళ్ళు 4 రాళ్ళు చుట్టూ పెట్టేసి మా అందరూ వచ్చి పాలు నవధాన్యాలు వేయండమ్మా రాళ్ళు పెట్టినాక ఇలా ఒక్కొక్క ముత్తైదువు రాయి అందిస్తూ వచ్చారు. అలా రాళ్ళన్నీ పెట్టి పైన మామిడాకులు, పూలు, పసుపు, కుంకుమ చల్లి ఆ తర్వాత పాలు, నవధాన్యాలు వేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు 3 సార్లు చల్లమన్నారు. నవధాన్యాలు కానీ, పాలు కానీ. ఇక మా కజిన్స్, సిస్టర్స్ అందరూ కలిసి నవధాన్యాలు పోశారు. ఇక్కడికొచ్చిన వాళ్ళంతా మా బంధువులేనండి. సో, ఇలాంటి కార్యక్రమానికి మా బంధువుల చేత ఇలా చేయించడం చాలా సంతోషంగా అనిపించింది నాకు. అంత చీకట్లో కూడా తెల్లవారుజామునే వచ్చి అన్నిట్లో చేయి వేసి ముందుండి చేశారండి. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరూ నవధాన్యాలు, పాలు పోశాక వీటి మీద సిమెంట్ కప్పి ఉంచారు. సో, సిమెంట్ కట్టడం అయిపోయాక దానిపైన పసుపు, కుంకుమ చల్లి తాంబూలం పెట్టారు. సో, దక్షిణ కూడా అక్కడ పెట్టారు. సో, దీని తర్వాత కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతిచ్చారు. దీంతో భూమి పూజ ముగిసిందన్నమాట. సో, ఇదండి మేము చేసిన భూమి పూజ. దీన్నే మేము లగ్నం చేయడం అని అంటాము. సో, నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.